కష్టాలు పడిపోవాలి కదా, ఆ మూమెంట్ లో ఆన్లైన్ చేసుకొని పోవాలనే లోపల చాలా కష్టమవుతుంది. మన గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ చూపిస్తుంది, బౌండరీ అంటుంది. ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసరికి అలా డైరెక్ట్ వికలాంగ్ తక్కువ ఉన్నారు, మొత్తం వృద్ధులు ఎక్కువ ఉన్నారు. ఈ రోజు మనకి ఎవ్రీ 23rd స్లాట్ అవుతాయి కదా సార్ నెలకి, అది కూడా 3 నెలల తర్వాత దర్శనం. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు సామాన్య వికలాంగుడు ఒక గ్రామ స్థాయిలో ఉంటారు కదా సార్, వాళ్ళు ఈ ఆన్లైన్ సిస్టమ్ తెలియదు. ఇప్పుడు ఇంకేమవుతుందంటే ఓన్లీ చదువుకున్నవాడు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక సామాన్య వికలాంగుడు పోయి దర్శనం చేసుకోవడానికి లేదు అక్కడ. ఇప్పుడు ఇలాంటి వాడు జెన్యున్ గా వికలాంగుడు ఈయన, కానీ పోయి నేను దర్శనం పోవాలంటే నువ్వు కంపల్సరీ ఆన్లైన్ చేసుకుంటావు. అది ఏమైతుందంటే మనకి ఇప్పుడు సపోజ్ నేను చదువుకున్నా కాబట్టి ఇప్పుడు నేను ప్రతి 3 నెలలకు ఒకసారి దర్శనం చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మందికి ఉన్నారు. మనం ఇప్పుడు లీడర్షిప్ చేస్తానికి ఏం అడుగుతున్నారంటే, ఏమయ్యా మీరే దర్శనాలు చేసుకొచ్చుకుంటారు మా అలాంటి వాళ్ళు లేదు అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి వెళ్ళాడు మొన్న, ఇలా అన్నం తీసుకెళ్ళాడు. ఇలా అన్నం తీసుకెళ్తే ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడికే చేసుకున్నావు కాబట్టి ఆయనకే దర్శనం, ఇంకా ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎక్కడైనా ఉండు. ఇంకోటి ఏంటంటే సార్ ఫెసిలిటీ కూడా ఈ వృద్ధులకి అక్కడ యాక్చువల్లీ వికలాంగుల కోసం పెట్టిన స్లాట్ అది. ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే మొత్తం టోటల్ గా వృద్ధులు అయిపోయినారు సార్, వృద్ధులు ఎక్కువైపోయినారు. ఓన్లీ వికలాంగులు 10 మంది మాత్రమే సార్. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రై చేస్తా కదా సార్, విత్ ఇన్ 8 minutes లో క్లోజ్ అయిపోయింది సార్. 1000 టికెట్లు. మేమేం కోరుకుంటున్నామంటే వృద్ధులను కూడా మేమేం అవాయిడ్ చేయట్లేదు సార్, 2 స్లాట్లు ఉపయోగించండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అందరూ అయిపోతున్నారు సార్. అంటే భక్తులకు కూడా ఇబ్బంది కలిగించకూడదు అని మేము మా ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే 2 స్లాట్లు ఉన్నాయో అదే 2 స్లాట్లు పెట్టి ఫస్ట్ ప్రియారిటీ వికలాంగులకు ఇచ్చేటట్టు చూడండి సార్. అదే పెట్టండి సార్ దయచేసి, ఎందుకంటే ఇది మాకు చాలా. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆన్లైన్ లో ఈ పద్ధతి ప్రకారంగా ఆన్లైన్ చేసుకుంటాం అనుకో, చేసుకుంటే ఏం చేస్తున్నాడు, మీకు అకామిడేషన్ లేదు అక్కడ. మాకు అకామిడేషన్ ఏం చేస్తున్నారు సార్, ఆడ పోవాల ఇప్పుడు దిగాలంటే కింద మొత్తం టోటల్ మెట్లు దిగి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ ఇబ్బందే కాక మళ్ళీ వికలాంగులు తీసుకురా అంటాడు. ఇప్పుడు వికలాంగులు తీసుకురా అంటే ర్యాంప్ ఉంటే నేను వెళ్ళగలుగుతా సార్. ఇప్పుడు మన ఇంటికి రావాలంటే ర్యాంప్ కావాలి, నాకు అట్లా నేను రాలేను. వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే నా ఎస్కార్ట్ సార్ అంటే కూడా నువ్వు ఆయన ఎస్కార్ట్ కాదు మాకేం తెలుసు అంటే కొన్ని డిస్టర్బెన్స్ అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటిది కాకుండా మాకు ఏదైతే ఆన్లైన్ ఒకవేళ మన ప్రభుత్వంలో కూడా అది, ఎందుకంటే వాస్తవంగా మేము ఆలోచించింది కూడా రెండో విధంగా కూడా ఆలోచించాం సార్. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అందరూ ఎవరు కాకుండా ఆన్ డేటా ఉంటుందని వాళ్ళు చేసుకున్నారని మేము అట్లా ఊహించుకున్నాం. అట్లా అయితే కాకపోతే 2 స్టార్లు పెట్టినప్పుడు మాకు ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకున్న వెంటనే అకామిడేషన్ కూడా దానిలో అయిపోయేటట్టు ఉంటే బాగుంటుంది. దగ్గరలో మనకు అకామిడేషన్ ఇస్తారు. గుడి దగ్గరలో వచ్చేసి చాలా ఉన్నాయి, అది బ్రీఫ్ గా కూడా ఇస్తాం సార్. యాక్చువల్ నిన్న టెన్షన్ అది సరికి మేము కొంచెం అదే సార్. అది కూడా ఇంకోటి మాకు 2016 హక్కుల చట్టం ప్రకారం రిజర్వేషన్లలో ప్రమోషన్లలో మాకు వికలాంగ అంటే టీటీడీ ఇప్పటి వరకు రిక్రూట్ చేస్తున్నారు సార్, కానీ అందులో వికలాంగులకి అసలు రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు సార్. దయచేసి, ఎందుకంటే మా ఊళ్ళో కనీసం ఏదో కూర్చొని టికెట్లు ఇచ్చే టోకన్లు ఇచ్చేదన్నా కన్నా పనికి వస్తారు సార్. అదే సార్. వచ్చిన తర్వాత అయిపోతుంది వాళ్ళకే అయిపోతుంది, కానీ మాకు అవకాశం కాకుండా నేను 2-3 మార్లు ట్రై చేసి అసలు దొరకడమే చాలా. నార్మల్ టికెట్ తీసుకున్నా కానీ నార్మల్ హ్యాండిక్యాప్ కింద రావు. నువ్వు నార్మల్ టికెట్ తీసుకుని నార్మల్ దాన్ని మళ్ళీ హ్యాండిక్యాప్ బాగా కనపడుతుంటాం కదా, నువ్వు సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ఈ పింఛన్ కోసం అని చాలా ఫేక్ రావడం వల్ల ఒరిజినల్ ఇబ్బంది ఇంకోటి ఏంటంటే మా కోరిక ఏం లేదు సార్, రీసదరం పడితే ఈ దొంగలన్నీ లేచిపోతాయి సార్. రీసదరం పడితేనే మనకి, ఎందుకంటే సార్ ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఓటింగ్ కోసం ఏదైనా ఉంటది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అదే సార్ మాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే జెన్యూనిటీ గత ప్రభుత్వంలో సార్ పర్సెంటేజ్ ఒక్కసారిగా కొన్ని లక్షలు ఎలా పెరుగుతాయి సార్. అయితే పెన్షన్ అనేసరికి వీళ్ళు
ఇతన్ని డెఫ్ Deaf and